చేయడానికి ఒక వరముగా వచ్చాడు. ప్రభునే ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తాం. పాపం వల్ల వచ్చే జీతము మరణము, లెక్క నరకం. ఆదిలోని పాపము లేదు, మరణము లేదు. అయితే మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణం బట్టి మనిషికి మరణము సంప్రాప్తమైంది. ఇట్టి మరణము నుండి, ఇట్టి నరకము నుండి శక్తి కలిగిన వ్యక్తి ఎవరో, విచిత్రుడు అని చాలామంది వెతుకుతూ ఉన్నారు. జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఆ జ్ఞానం అన్నది సంత వీధుల్లో వెతుకుతున్నారు. వెతకవలసిన దగ్గరే వెతకాలి. వెతుకుడే మీకు ఇవ్వబడును. దయచేసి విషయాన్ని గమనించాలి. మనం చేస్తున్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ యేసుక్రీస్తు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. పాపులను రక్షించడానికి, నశించిన దాన్ని వెతక రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చాలండి, ఆయన ప్రభు అయిన క్రీస్తు. 1 రక్షకుడు పుట్టి ఉన్నాడు. నెంబర్ 2 యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఈరోజు క్రిస్మస్ సందేశంలో మొట్టమొదటి వాక్యపఠనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అంటే ఎవరికైనా బిడ్డ పుడితే ఫలానా వారికి పుట్టాడు, ఫలానా వారికి పుట్టిందంటాం. ఇక్కడ ఏంటంటే మనకనే మాట అంటే మన కొరకు శిశువుగా పుట్టాడు యేసుక్రీస్తు. హల్లెలూయా. కన్యమరియ గర్భమందు ప్రదానము చేయబడి వివాహము కాకముందు పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన జగద్రక్షకుడైన, లోకరక్షకుడైన, పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు. ఆయన పుట్టుక పాపము లేని పుట్టుక. ఆయన జీవితం కూడా పాపము లేకుండా జీవించాడు. నాలో ఎవరైనా పాపం ఉందని, ఎవరైనా నేరస్థాపన చేస్తారని సవాలు విసిరారు. ఆ సవాలుకి అందరూ సలాం చేశారు. అందరిలో పాపం ఉంది, అయితే పాపము లేనివాడుగా జీవించాడు. పాపుల కొరకు పరిశుద్ధుడు రక్తం కార్చాలి మన వేద పుస్తకాలు చెప్తుంది. ఋగ్వేదము, తాండియ బ్రాహ్మణము అనే పుస్తకం గ్రంథాల్లో సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలం. దేవుడు నరుడిగా రావాలి. ఆయన ఈ లోకం కొరకు ఏం చేయాలండి? సిలువలో మరణించాలి, రక్తం కార్చాలి, ప్రాణం పట్టాలి, సమాధి చేయబడ్డాలి, తిరిగి లేవాలి, తిరిగి రావాలి. ఆయన తిరిగి రాబోతున్నాడు. యేసుక్రీస్తు లేఖనానుసారంగా జన్మించాడు. ఆయన లేఖనానుసారంగా జీవించాడు. లేఖనానుసారముగా సర్వమానవాళి పాప పరిహార్థం కొరకు మన అందరికీ పాపముల నిమిత్తము మనకు శిక్ష అనుభవించాలి మనం కూడా. అయితే మన శిక్షణ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రేమ, కనికరము, దయతోని ఆయన మనల్ని కప్పాడు. ఆ రక్తం ద్వారా మనకి పాపములన్నీ కూడా తుడిచి ఆయన మర్చిపోకుండా, అంటే జ్ఞాపకం చేసుకోకుండా మర్చిపోయాక అంతగా క్షమించాడు. అందుకోసం యేసుక్రీస్తు ఆయనలో ప్రేమ, దయ, కరుణ ఉందని క్రిస్మస్ శుభాలు, అలాగే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభావితం చెందిన వారిలో అనేక మంది ఉన్నారు. దయతో విషయాన్ని గమనించి మన కొరకు శిశువు పుట్టిన, మనకి కుమారుడు అనుగ్రహించబడింది. యేసుక్రీస్తు శిశువుగా పుట్టాడు. ఆయన బాలుడు కాదు. ఆ పశువుల సాలలో, తొట్టెలో యేసు ప్రభు ఉన్నాడనే వెళ్ళారా? మీరు చూచారా? యేసుక్రీస్తు బాలుడు కాదండి, ఆయన బలవంతుడైన దేవుడు. ఏలయనగా మన కొరకు శిశువు పుట్టాను, మనకి కుమారుడు అనుగ్రహించబడును. కుమారుడు పుట్టకపోతే తల కొరవికి పెట్టడానికి అవకాశం ఉండదండి. చాలామంది కుమార్తెలు వారికి ఇచ్చినా కూడా తన కుమారుడు కోసం కనపడుతుంటారు. అయితే ఏ కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడుగా వచ్చాడు. మనందరి పాపముల మధ్య కుమారుడుగా వచ్చాడు.
శిశువుగా వచ్చాడు, కుమారుడిగా పుట్టాడు. ఇంకా మనకు ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆయన మీద చాలా రాజ్య భారం ఉంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తును. నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును. నా మీద మీ కాడి ఎత్తుకొని నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరికినని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. యేసుక్రీస్తు ఇచ్చే విశ్రాంతి లోకం ఇవ్వలేదండి. సినిమా హాల్కి వెళ్తే కొన్ని గంటలు మాత్రమే విశ్రాంతి పొందగలం. యేసుక్రీస్తు నేను ఇచ్చే శాంతి లోకం ఇచ్చింది కాదండి, శాశ్వతమైన శాంతిని మీకు ఇస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి తెచ్చిన వార్త ఇదిగో ప్రజలందరికీ కలుగుబో సంతోషం. భయపడకుడి, ప్రపంచ మానవాళి భయం గుప్పిట్లో ఉంది. అపరాధ భావన, పాపమనే చేసిన అపరాధ భావనతో, ఆ భయంతోని చాలామంది భయపట్టి వాళ్ళ మనుషులకి ఉరి వచ్చను. గతంలో కరోనా అనేక మందిని నేల కల్పించింది. ఆయన కరుణ వల్లే మనం ఇంకా జీవించగలిగామండి. దయతో విషయాన్ని గమనించింది, ఒకసారి మనం ఆలోచించేయాలి. ఆయన దేశం బట్టి రోషం పోని తన ప్రజల పట్ల జాలి చేసుకునే దేవుడు యేసుక్రీస్తు. ఆయన శిశువుగా కుమారుడిగా పుట్టాడు. ఆయన భుజం మీద రాజ్యభారముడును. పాపం వల్ల, శాపం వల్ల, చాలామంది రుణ సమస్యల చేత, అనారోగ్యాల చేత, ఈతి బాధల చేత, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య లేని మానవుడు ఎవరు కూడా లేడు. ఈ సెంటర్కి డే అండ్ నైట్ సెంటర్, మెడికల్ సెంటర్ అయిపోయింది. ఏ హాస్పిటల్లో కూడా ఖాళీ లేదు. ఎంతమంది వైద్యులు వచ్చినా కూడా ఖాళీ లేదు. ఎందుకంటే పాపం వల్ల భూలోకమంతా శపించబడ్డది. ఆ శాపము నుండి, పాపము నుండి, ప్రతి సమస్య నుంచి, శోధన నుంచి, నింద నుండి, అవమానం నుండి, భయము నుండి ప్రభు మనల్ని తొలగించడానికి, ఆ భయం నుంచి విడిపించడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. ఈరోజు క్రిస్మస్ వేడుకలో ప్రభుకి ఇష్టలుగా ఉందాం. క్రిస్మస్ అంటే క్రిస్మస్ ట్రీ కాదు, క్రిస్మస్ స్టార్ కాదు, క్రిస్మస్ తాత కాదు, పశువుల పాక కాదు. ప్రభువుకి ఇష్టముగా ఉంటే అదే క్రిస్మస్ అండి. ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం. కనుక ఈ సమయం ప్రభువుకి ఇష్టముగా ఉందాం. ఎవరికి వారి ఇష్టలు కాదు, కొంతమందికి ఇష్టలుగా కాదు, చాలా కొంతమంది కష్టంగా ఉంటారు, అలా కాదండి. దేవునికి ఇష్టముగా ఉండాలి, అప్పుడే మీకు సమాధానం, శాంతి కలుగుతుంది. మన కొరకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకారుడు. ఆయన చేసే కార్యాలు 7 వండర్స్ అని మేము లెక్కిస్తామా? ఆ 7 వండర్స్కి మించిన వండర్స్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అందరూ చప్పటి కూడా దేవుని నామాన్ని గడపవచ్చు. ఆయన ఆశ్చర్యకారుడు. చనిపోయిన వారిని సైతము లేపాడు. కుంటివారి కాళ్ళు, మూగవారికి నోరు, చెవిటి వారికి విరుగుడు శక్తి, అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. నీళ్ళను ద్రాక్షారసంగా చేశాడు. నీటిపై నడిచాడు, గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. ప్రకృతి అంతా కూడా తన మహత్తు గల మాట చేత కలిగింది కాబట్టి ప్రకృతి పైన, సృష్టి పైన అధికారం కలిగిన వ్యక్తిగా ఆయన మాటకి అన్నీ లోబడ్డాయి. ఆకాశాల దేవుని మహిమను ఊరేస్తుంది. భూమి కూడా దేవుని యొక్క మాట వింటుంది. దయతో ఈ సమయం ముందు ఆకాశం కింద, భూమి మీద, ఆకాశమా ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేస్తాను, అయితే వారు నా మీద తిరిగిబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డు తెలుసుకును, నా ప్రజలు నన్ను తెలుసుకోలేరు అని ప్రవక్త యెషయా ద్వారా చెప్పబడుతున్నమాట. ఆకాశం అంటే ఆకాశం కింద నువ్వే, భూమి అంటే భూమి మీద మనమే, మనల్ని దృష్టించి చెప్పారు. అయితే
విననోళ్ళకే ఉన్నారు అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆవేదన మీకు కనబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఇంకా ఆలోచనకర్త, గుడ్ అడ్వైజర్, గుడ్ కౌన్సిలర్, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. విద్యార్థులారా, యువత, వివాహము కొరకు, విద్య కొరకు, భవిష్యత్తు కొరకు చాలామంది కలవరపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, ఒత్తిడి కలిగి ఉంటున్నారా? మీకు ఆది తెలుసు, అంతము తెలియదు. ఆదియు అంతము తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయన ఆదియు అల్ఫా ఒమేగాగా ఉన్నాడు, ఆదియు అంతమనే ఉన్నాడు. అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్న దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. మరణము కూడా బంధించలేదండి. యేసుక్రీస్తు సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడ్డాడు. సమాధి నుండి 3వ దినం తిరిగి లేస్తానని చెప్పాడు, తిరిగి లేచాడు. ఇప్పటికీ కూడా ఖాళీ సమాధిగా ఉంది, చరిత్రగా ఆధారముగా ఉంది. అందరూ కూడా జన్మించారు, మరణించారు, కానీ తిరిగి లేవలేదు. తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన మార్పు లేనివాడు, అన్చేంజబుల్ గాడ్. ఆయన టుడే, ఎస్టర్డే, ఫరెవర్, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. మనుషుల మాట మారిపోతుంది, నాయకుల మాట తప్పుతారు, ఆయన మాట తప్పని దేవుడు. ఆయన మాట నెరవేర్చిన దేవుడు. ఒకసారి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంటే నిత్యుడు ఉన్న దేవుడు. ఇంకేంటంటే సమాధానకర్తయగు అధిపతి. సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడండి. సమాధానాన్ని కోరుతున్నాడు, శాంతిని ఇవ్వబోతున్నాడు. అట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాపుల రక్షకుడిగా, దేవుని అవతారంగా యేసుక్రీస్తుని మీ హృదయంలో చేర్చుకోండి. బైబిల్ చెప్తుంది, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎల్లా ఆయన కోపించను. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతే ఉండును, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును. ఒక్క నిమిషం. గతంలో కరోనా వచ్చింది, అది ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 సంవత్సరం వరకు కూడా తేరుకోలేమన్నారు. కరోనా వచ్చింది, వచ్చినట్టుగా పోయింది. చాలామంది కరోనా వల్ల చనిపోలేదు, కానీ కరోనా భయము ద్వారా చనిపోయారు చాలామంది. దయతో ఒకసారి గమనించాను. ఆ సమయంలోనే నేను బైపాస్ గుండె ఆపరేషన్ అయింది విశాఖపట్నం మెడికవర్లో. ఇక్కడ మొట్టమొదట ఫస్ట్ ఎయిడ్ డాక్టర్ బుడుమూరు అన్నాజరి గారు మెడికవర్ హాస్పిటల్లో చేర్చారు. వారు కూడా ఈరోజు పిలిచాం. చాలామంది పరిసర ప్రాంతంలో డాక్టర్స్ కూడా పిలిచాం, వారు కూడా వస్తూ ఉన్నారు. దానికి స్తోత్రం. సజీవమైన సాక్ష్యం. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. ఈ వీధిలో కొందరు, మా నాగాస్ప వీధిలో కొందరు చాలామంది ఉన్నతమైన వారు చనిపోయారు. అంటే అప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే, ఇంకా నాకు నేను చేయవలసిన పని ఉంది కాబట్టి నన్ను ఇంకా మిగిల్చాడు. కనుక ఈ విషయాన్ని గమనించాలని మనం వచ్చేస్తున్నాం. మూడవదిగా, రక్షకుడు పుట్టి ఉన్నాడు, మన కొరకు శిశువు పుట్టాడు, కుమారుడిగా వచ్చాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగు దేవుడు, మన ప్రయాసాన్ని తీసి విశ్రాంతినిచ్చే దేవుడు. మూడవది, గలతీ పత్రిక 4:4 దేవుడు తన కుమారుని, అంటే స్త్రీ యందు పుట్టెను. మనం అందరం కూడా పురుష సంతానం, తల్లిదండ్రుల యొక్క సంపర్కం వల్ల పుట్టాం. కానీ యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానముగా, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టెను. మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడి యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానంగా ఆయన ఈ లోకానికి పుట్టెను. రక్షకుడే పుట్టి ఉన్నాడు.
మన కొరకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన స్త్రీ సంతానంగా పుట్టాడు. మనం దత్తపుత్రము కావాలి. మధ్యాసియా ఖండములో, పాలస్తీనా దేశంలో, బెత్లెహేమైన పురములో పవిత్రమైన కన్య మరియ గర్భమందు యేసుక్రీస్తు ఈ లోకానికి పుట్టాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుకి ఆ స్థానం ఇచ్చిన కారణం బట్టి యేసు ప్రభు తల్లిగా వచ్చిన ఆమె ఇంచుమించు ఎంత 2000 సంవత్సరాల క్రితం కన్యకలు అంటే ఎవరు అంటే జగద్రక్షకుని యేసుక్రీస్తు లోకానికి పుడతాడు, నా గర్భమందు పుట్టిండని వాళ్ళు వెయిట్ చేస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి కన్య మరియ గర్భమందు మరియా దేవుని కృప వలన నీవు కృప వలన దేవుని కృప పొందుతీవి, దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవుని యొక్క ఫేవర్ను సంపాదించుకోండి. దేవుడినే దైవ కుమారుడిగా గర్భాన్ని తన స్థలం ఇచ్చిందండి. ఇది మొదలుకొని అన్ని తరముల వారు కూడా నిన్ను ధన్యురాలని అంటారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మాట చెప్పున జరుగును గాక. వెనకాతలో ఉన్న అవమానం, నింద అవన్నీ చూడలేదు, కానీ దేవుని చిత్తానుసారంగా దైవ లేఖనాలు చెప్పినట్టుగా ప్రవచనాలు ప్రవచించిన రీతిగా యేసుక్రీస్తు వారు కన్య గర్భమందు ఆయన జన్మించాడు. 4వదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆనాటి కాలజ్ఞానము, ఖగోళ శాస్త్రం, మరి నక్షత్రం వెలుస్తుంది. యేసుక్రీస్తు పుట్టినప్పుడు 3 గ్రహాలు కలిసి పుట్టిన నక్షత్రమే ఆయన నక్షత్రం. అది యేసుక్రీస్తు యొక్క నక్షత్రంగా పిలువబడ్డది. యూదుల రాజుగా పుట్టిన నోరు లేని నక్షత్రం చాలా మందికి దారి చూపింది. కనుక ఇసే ముందు ఒకసారి ఆలోచించేద్దాం. తూర్పు దిక్కున మేము ఆయన ఆ నక్షత్రమును చూచి ఆయనను మేము పూజింపవచ్చుమని చెప్పారు. చూసారా? తూర్పు దిక్కున ముందు వచ్చారు. చాలామంది మా ఇంటి రోడ్డు పోటు అన్నారు. మా మేస్త్రి గారు అన్నారు తూర్పు ఫేసింగ్ చాలా మంచిది అన్నారు. దయతో విషయాన్ని గమనించండి. కనుక ఒకసారి మనం ఆలోచించేద్దాం. వాస్తు ముఖ్యం కాదు, కానీ వాస్తవాలు ముఖ్యం. భూమి తన చుట్టూ తిరుగుతుంది, దానికి వాస్తు ఏంటి? దయతో ఒకసారి ఆలోచించేయాలి. ఆయన రాజుగా పుట్టాడు. చాలామంది పుట్టి పెరిగి రాజులు అవుతారు, కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు. ఆయన రాజుల రాజు, ప్రభువులకి ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డారు. కనుక 5వదిగా చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే యేసు ప్రభు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు వారు చెప్పారు ధైర్యంగా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. రోడ్డు మీద వెళ్తున్నాడు ఒక గుడ్డివాడు. షో మీ ద వే, ద బ్లైండ్ మ్యాన్ స్టూడ్ బై ద రోడ్ హ్యాండ్ హి క్రైడ్. అలాగే ఒక కుంటివాడు, ద క్రిపుల్ మ్యాన్, అదేంటంటే రోడ్ హ్యాండ్ హి క్రైడ్, షో మీ ద వే, నాకు దారి చూపండి. కుంటివాడు. ఒక లేమ్యాన్, ఒక పక్షవాత రోగి కూడా, లేమ్యాన్ షుడ్ బై ద రోడ్ హ్యాండ్ హి క్రైడ్. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన సత్యం, ఆయన వాక్యమే సత్యం, వాక్య సారాంశమే సత్యం. కాబట్టి సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని యేసుక్రీస్తుకి ముందుగా 6 నెలలకు ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకి వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. నెంబర్ 6 యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంతో దేవుడు లోకాన్ని ప్రేమించాడండి. మా గాంధీనగర్ని ప్రేమించలేదు కదా, మా ఇమ్మానుయేల్ సంఘాన్ని ప్రేమించలేదు కదా, మా నాగాస్పేదని ప్రేమించలేదు అనుకోలేదు. దేవుడు లోకానంటే లోకంలో నిన్ను నన్ను కూడా ఆయన ప్రేమించాడు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే
మనుషులైన మన గురించి అడిగారు కనుక దేశం అంటే మన దేవుడు లోకములో ఎంతో నిన్ను నన్ను ప్రేమించెను. ఎంతో ప్రేమించెను. తెలుగులోని ఎంతో అన్నదానికంట అంతులేనిది ఇంకేదే మాట, ఇంకొక మాట లేదు. ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అనుగ్రహించను. ఆయన అంటే యేసుక్రీస్తును అనుగ్రహించను. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. తన జనతై కుమారుడు, తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా 3 కాలాల్లో కూడా ఆయన ఉన్న దేవుడిగా. అద్వితీయ కుమారుడు అంటే ఏకే కుమారుడు, ముందు కానీ వెనక్కి కానీ లేడు. అందుకే జనతై కుమారుడు, అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుని యేసుక్రీస్తు యందు విశ్వాసముంచు నమ్మినవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభువైన యేసుక్రీస్తుని లోకానికి అనుగ్రహించబడిను. దేనికి స్తోత్రం తెలుద్దాం. మరణం తర్వాత ఇంకా జీవితం లేదనుకోరు. మరణం తర్వాత కూడా ఒక జీవితం ఉంది. ఒక వృద్ధ దశలోను అవసాన దశలో ఉన్న ఆమె చనిపోయినప్పుడు పర్మిషన్ అడిగి సైంటిస్టులు ఏం చేశారంటే మరి గాజు ఒక గదిని నిర్మించారు. అయితే ఆ గాజును పగలగొట్టి కూడా వెళ్ళిపోయిందండి. ఒక దీపం వెళ్ళిపోయిందని చూశారట. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం మొన్నది వెనకటి వెళ్ళే మంటికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని ఎద్దకు వెళ్ళను. మరి ఒక జీవితం ఉందండి. ప్రాణం అంటే గాలి కాదండి. చనిపోయిన వ్యక్తిని గాలిలోనే పడతాం, బతకొచ్చు కదా. గాలి ప్రాణం కాదు. దేవుడు తన నాసికారంధంలో దేవుడు జీవవాయువును ఊదగా, దేవుడి చేతి రూపం మనము స్వరూపం. దేవుడు ఊపిరి మందు ఉంది. మనం ఒకప్పుడు నేలమంటిని దేవుడి చేతిలోనికి తీసుకుని ఆయన స్వరూపమును సృజించాడు. ఆయన రూపం మనం దేవుని ఊపిరి ఊచాడు. కనుక ఆత్మ మన్నెన్నది వెనకటి వెళ్ళి మంటికి చేరిన ఆత్మ దయచేసిన దేవుని ఎద్దుకు వెళ్ళినది. మరి ఒక జీవితం ఉంది. ఆ జీవితమే ఏ జీవితం? నిత్య జీవితం, ఎటర్నల్ లైఫ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్యుడే తండ్రి. ఆయన నిత్యము ఉన్న దేవుడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడండి. నిత్యము జీవించే ఒక స్థలం ఉంది. పాపులకి పరిశుద్ధులకి కూడా తీర్పు ఉంది. కాబట్టి మనం మంచి చేసినా చెడ్డ చేసినా దేవుని ఎదుట తీర్పులోనికి రావాలి. కనుక మంచి చేసిన వారికి స్వర్గం అంటాం, పరలోకం. చెడు చేసిన వారికి నరకం అంటారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారికి వచ్చిన కళ యమగోళ అనే చిత్రం తీశారు. అయితే ఒక విషయాన్ని గమనించండి. చచ్చిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో అదే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. దేనికి స్తోత్రం తెలుద్దాం. ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వసిస్తారో నమ్ముతారో వారికి నిత్య జీవం. పాపిని ఒప్పుకుంటారో, పాపుల రక్షకుడిని యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి యేసు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించని ప్రార్థిస్తే మీ పాపాలు క్షమించబడతాయి. నరకము తప్పుతుంది, అగ్ని ఆరదు, పురుగు చావుతుంది. వేదనకరమైన స్థలముల్లో ఉండకుండా నిత్యమైన జీవితం. ఆకలి ఉండదు, దప్పక ఉండదు. అర్థం ఉండదండి. పొయ్యి కిందకి అక్కర్లేదు, పొయ్యి మీదకి అక్కర్లేదు. అటువంటి స్వర్గలోకంలోనికి కరెంటు బిల్లు కట్టాలని లేదు. అక్కడ గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తే దీపకాంతి. ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్ల. ఇదిగో ఆయన ఉదింపబడిన గొర్రె పిల్లగా మన కొరకు ఉదింపబడ్డాడు. దయతో అటు యేసుక్రీస్తు దీపములో ఆ వెలుగులో మనం ఉంటాం. 7వదిగా చూస్తే దేవుడు యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయిస్తారు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. కాబట్టి ఇవన్నిటిని జయించాలంటే యేసుక్రీస్తు మూలముగా విశ్వసించి ఆయన కుమారుడుగా కుమార్తెగా మీరు ఉంటే ఎవరిని జయిస్తారు? లోకాన్నే జయిస్తారు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసుక్రీస్తు వారు అదేంటండి,
ఆయన విమర్శకు దొరకడు, కానీ అదేంటండి విశ్వాసానికే దొరుకుతాడు. అట్టి నమ్మకం, విశ్వాసానికి మరో పేరే నమ్మకం. దాన్ని ఏమంటారు? నమ్మిన వారికి ఆస్తికర్తలు అంటారు, నమ్మిన వారికి నాస్తికులు అంటారు. కాబట్టి మనం ఆస్తికులం, దేవుని నమ్మిన వారం కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు క్రిస్మస్ కాలంలో ఉన్న క్రీస్తు ఆయన దేవుడి స్వరూపి, ఆది సంభూతుడు, నరుడిగా యేసుక్రీస్తు అనే పేరుగా వచ్చి అందరి యొక్క మనల్ని ప్రేమించి మన పాపన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన శిక్ష మనం అనుభవించాలి, కానీ మన శిక్షను ప్రభు తీసుకుని ఆయన మన కొరకు సిలువలో బలయ్యాడు. కాబట్టి రక్తం కాచాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నారు. ప్రభు నేస్తున్నందుకు విశ్వసిస్తే మీరు జయిస్తారండి. డిఎస్సి రాశారా, టెట్ రాశారా, లేకపోతే ఇవే అంటే భౌతిక ఆశీర్వాదం, ఇహమంద ఆశీర్వాదం, పరమంద ఆశీర్వాదం. గతంలో కూడా మా చిన్నబాబు గారు వారు రాసిన ఎగ్జామ్ డిఎస్సిలోని అదేందండి అన్నిట్లో కూడా అదేందండి మూడిట్లో కూడా సెలెక్ట్ అయిపోయారు. వారికి నోబెల్ జాబు, ఒక ప్రభుత్వ మరి మాస్టర్గా ఉన్నారు, ఒకప్పుడు ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేశారు. దేవుడు వారికి ఇచ్చిన సంతోషాన్ని మీ సాక్ష్య రూపంగా పంచుకున్నారు. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ఉపకారి. యేసుక్రీస్తు మేలు చేసి సంతరించాడు. ఇప్పుడు కూడా క్రిస్మస్ కాలంలో యేసుక్రీస్తుని మీరు స్వీకరిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చే సంతోషం, సమాధానం, ఇకమందు పరమందు కూడా ప్రభు ఇచ్చే ఆశీర్వాదానికి, నిత్య జీవానికి మరి వారసులు కాగలరని ప్రభుపేట తెలియజేస్తూ ఈ క్రిస్మస్ సందేశాన్ని, క్రిస్మస్ శుభాలు మరొకసారి తెలియజేస్తూ మరి ముగిస్తున్నాను. ప్రభు యొక్క ఉపదేశాన్ని దీవించినగాక. సో ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం మన చిన్న పాస్టర్ గారు రోజులు ఇమాన్యుల్ గారు ప్రార్థన చేస్తారు. సో ఒక గుడ్ న్యూస్ కూడా మీ అందరికీ బహిరంగంగా తెలియజేయాలనుకుంటున్నాను. దట్ సో మాకు వివాహం May 1వ తారీఖున అయింది. సో వీఆర్ ప్రెగ్నెంట్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. సో నెక్స్ట్ May నెలలో చక్కని కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థన చేయండి. ఈ యొక్క వాక్య ఫలింపు నిమిత్తం రోజులు ఇమాన్యుల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడు గరుడైన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదను ప్రభా, ఈ దినాన ప్రభా క్రిస్మస్ వేడుకగా మేమందరం కూడుకొని తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి, ఇదిగోని ప్రభా మేము స్తుతించడానికి, ఇదిగోని ప్రభా మీ వాక్యం మేము విని తండ్రి ఇదిగోని ప్రభా మేము సువార్త ప్రకటించే వారంగా మమ్మల్ని ఉంచిన విధానం బట్టి మీకే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోని ప్రభా మీ దాసుల ద్వారా మాకు నేర్పించిన వాక్యాన్ని తండ్రి ఇదిగోని ప్రభా మేము అందరికీ నేర్పించేటట్టుగా తండ్రి అది మా జీవితంలో మేము అవలంబించుకునేటట్టుగా తండ్రి మమ్మల్ని ఉంచండి ప్రభా. ఇదండి ప్రభా మీరే ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు తండ్రి. మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభా మా కొరకే తండ్రి ఇదిగోని ప్రభు ఈ భూలోకానికి వచ్చి తండ్రి మా పాపముల కొరకే తండ్రి నువ్వు పాపిగా ఉండి తండ్రి ఇదిగోని ప్రభా మా శాపాల గురించి కదా తండ్రి ఇదిగోని ప్రభా మీరు శాపం పొంది తండ్రి ఇదిగోని ప్రభా ఈ సిలువలో తండ్రి రక్తాన్ని కార్చావు ప్రభా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోని ప్రభా మీ రక్తం తండ్రి ఇదిగోని మీ రక్తంతో మమ్మల్ని శుద్ధిపరిచి తండ్రి ఇదిగోని ప్రభా మీ రాజ్యానికి వారసులుగా చేశారు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగోని ప్రభా ఇంకను కార్యం ఆరంభం నుంచి అంతం వరకు తండ్రి మీరే అధ్యక్షత వహించి మీ దాసుల ద్వారా మాతో మాట్లాడమని వేడుకొంచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Thank you. We wish you Happy Christmas, Merry Christmas. చాలా సంతోషం. ఎంతవరకు ప్రార్థన, పాటలు, వాక్య పఠన, శుభాలు, అదేవిధంగా ఆరాధన, మంచి వర్తమానం మనకు అందరూ దైవ సేవకులు అందించిన అందరూ చప్పలు కొడుతూ అభినందన తెలియజేద్దాం మన ఆత్మీయ తండ్రికి. సో ఈ సమయంలో మన పిల్లలు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు డ్యాన్స్ అయిన తర్వాత, కొరియోగ్రఫీ అయిన తర్వాత కేక్ కటింగ్ మన మధ్యలో ఉన్న నారాయణ్ సార్, రూబీ పాల్ గారు, రాజు గారు, అదేవిధంగా సలోమి రాజు గారు, అదేవిధంగా మా పెద్దమ్మ లక్ష్మి గారు, జయలక్ష్మి గారు. సో వారు కూడా వస్తారు, మా బంధువులు
కూడా వేదిక మీదకి వచ్చి కేక్ కటింగ్ చేయవలసింది మనవి చేసి కేక్ అరేంజ్ చేయవలసింది గురునాజీ తాతయ్య కూడా రావాల్సింది మనవి చేస్తున్నాం. సో యూత్ వార్ ఆనంద్ ప్రయత్నిస్తున్నా. గౌరవ అతిథులు రాబోతున్నారు. మన గాంధీనగర్ పెద్దలు మరియు ఆర్కా కన్స్ట్రక్షన్స్ ఆర్కా ప్రసాద్ గారు, బాపే పంతులు గారు, గణపతి గారు, సుదర్శన్ గారు, మరియు కిషోర్ మాస్టర్ గారు, అలాగనే గోవింద్ గారు, వాసు గారు, అలాగే రవికిషోర్ గారు, అలాగే వారు రాబోతున్నారు. దయతో వారు వచ్చినప్పుడు మాకు కొద్దిగా తెలపాలి. వారికి మేము ఆహ్వానించబోతున్నాం. సో పిల్లలు చక్కని డ్యాన్స్ ప్రదర్శిస్తారు. వారు డ్యాన్స్ ప్రదర్శిస్తుండగా మనం చప్పలు కొడుతూ ఆహ్వానిద్దామా? యా, స్టార్ట్. అందాల బాలుడంట పండంటి జాబిలంట పుట్టినంట బెత్లెహేములో జరిగినంట సంబరాలు పాకలో తంబుర సితారతో మ్రోగు తాళములతో స్తుతింపను రండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను భూతాన్ని ఈ జననము ప్రకటించెను పావన ప్రభుండు జనించెను భూతాన్ని ఈ జననము ప్రకటించెను పావన ప్రభుండు జనించెను. కాపరులకు వినిపించెను క్రీస్తు సువార్తను దేవుడే నరుడు ఆయనని స్తోత్రించిరి విపుడేసయ్యను తూర్పు జ్ఞానులు కనుగొంటిరి రాజుల రాజు పుట్టాడని కానుకలను వచ్చి అర్పించిరి తంబుర సితారతో మ్రోగు తాళములతో స్తుతింపను రండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను భూతాన్ని ఈ జననము ప్రకటించెను అందరూ క్లాప్స్ కొడదాం, అభినందనలు తెలియజేద్దాం. భూతాన్ని ఈ జననము ప్రకటించెను పావన ప్రభుండు జనించెను.
మౌను నీ ప్రేమతో కన్య మరియమ్మ గర్భమందు జనించే సుతుడై పరిశుద్ధుడై మానవాళికి పర్వదినం తంబుర సితారతో మ్రోగు తాళములతో స్తుతింపను రండి నేడు గంభీర ధ్వనులతో సంగీత నాట్యాలతో కీర్తింపను రండి నేడు యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను యేసయ్య మనలను రక్షింపను లోకానికే వెలుగై అరుదించెను దూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువు జనించెను దూతాయి ఈ జననము ప్రకటించెను పావన ప్రభువు జనించెను. క్లాప్స్ కొడదాం అందరు పిల్లలు. ఆగండి ఒకసారి, అందరూ అలాగే ఉండండి. చూడండి ఇటువైపు రండి, అలా ఇటు పక్క నలుగురు అటు పక్క నలుగురు నించోండి. ఆ చివరికి గో, అలా బ్యాక్ సైడ్ ఎలా ఇక్కడ రా అమ్మా, కమ్ హియర్ పక్కకు రా, పక్కకు రా అలాగా. ఓకే. సో ఈ పిల్లలు చూసారా, ఈ యొక్క గొల్లవాణిగా, అదేవిధంగా జ్ఞానులు. ఏ దూత ఎక్కడ, రెండునా? ఓకే, మిక్సింగ్. ఓకే, క్లాప్స్ కొడుతూ అభ్యర్థం తెలియజేద్దాం. ఈ యొక్క చక్కగా వీరికి నేర్పించిన కమలా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఓకే పిల్లలు చూడండి నాన్న అటు ఒకసారి. ఓకే, స్మైల్. ఓకే, పిల్లలందరూ అపోస్తలుల పాక దగ్గరికి వెళ్ళవలసింది మనం చేస్తున్నాం. ఈ సమయంలో కేక్ కటింగ్ మొట్టమొదటిగా జరుగుతుంది. అటు తర్వాత క్యాలెండర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. కేక్ కటింగ్ మా బంధువులు అందరూ వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. సమయంలో గున్నాజీరావు గారు, మా పెదనాన్న గారు, తాతయ్య గున్నాజీరావు గారు, అదేవిధంగా రాజు గారు, సలోమి గారు, జయలక్ష్మి గారు, నారాయణ సార్, రూబీ పాల్ గారు, సలోమి రాజ్ ఇద్దరు, సలోమి కూడా, ఇంకా ఎవరైనా బంధువులు అందరూ వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. పాపార్చనాన్న గారు కానీ వస్తే రండి ఒకసారి. ఈ కేక్ కటింగ్ టైంలో చిన్న గ్రీటింగ్, కేక్ కటింగ్కి క్యాండిల్ లైట్ కల్పించేస్తారు మన జెన్సెస్ డైరెక్టర్ గారు. ఒక్క నిమిషం, 2 నిమిషాలు. సో చిన్న గ్రీటింగ్స్ అందించి కేక్ కట్ చేయవలసింది మనం చేస్తున్నాం. పాపార్చనాన్న గారు, అలాగే కన్నచిన్నాన్న గారు, వారు కూడా మా బంధువులందరూ కూడా పైకి రావాలని మనం చేస్తున్నాం. మీరు కూడా ముందుకు వచ్చారు. అలాగనే మన ప్రియులు గాంధీనగర్ పెద్దలు బాపయ్య పంతులు గారు, గణపతి గారు, రవికిషోర్ గారు, వారు కూడా పైకి రావాలని మనం చేస్తున్నాం. సుదర్శన్ గారు కేక్ కటింగ్. Praise the Lord. Happy Christmas. Merry Christmas. Right. జస్ట్ ఒక 2 విషయాలు చెప్పి మనం కేక్ కటింగ్కి వెళ్దాం. క్రిస్మస్ సందర్భాన మనము క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం అనే విషయాన్ని క్లుప్తంగా జస్ట్ ఒక 2 మాటలు చెప్తా ఉంటాం. యేసు ప్రభు మన బైబిల్ గ్రంథంలోని, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే, ఆయన నిజస్వరూపము, అంటే నిజమైన స్వరూపము కలిగిన వ్యక్తి. ఈ నిజమైన స్వరూపం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు కూడాను ప్రపంచంలో ఏవైతే వచ్చాయో, ఏవైతే ఆచారాలు కానీ, ఏవైతే గ్రంథాలు కానీ, ఏవైతే మరి ప్రవచనాలైనా, ఏవైనా కూడాను ఏ దేశంలోనైనా కూడా తీసుకుంటే అవి ఎవరికి వేలు పెట్టి చూపిస్తున్నాయనంటే, ఎవరి వైపు చూపిస్తున్నాయనంటే అది యేసు ప్రభుల వారి వైపే చూపిస్తూ ఉన్నాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో ఏముంటుందంటే, ఆయన రాబో వ్యక్తి గురించి ఛాయ
ఇవన్నీ కూడాను ఛాయగా ఉన్నాయి. దీస్ ఆర్ ఏ షాడో ఆఫ్ థింగ్స్ దట్ పాయింట్ టు ద పర్సన్ జీసస్ క్రైస్ట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మనం ముందుకు వెళ్దాం. నేను నా చిన్నప్పుడు, నా పేరు నారాయణరావు, నా చిన్నప్పుడు మేము కిన్నెర థియేటర్ దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడికి వెళ్ళేవాళ్ళం. అయితే మరి దసరా పండుగ వచ్చిందనంటే మేమేం చేసేవాళ్ళం అంటే ఒక కోడిని పట్టుకుని వెళ్ళి మేము దాన్ని బలి ఇచ్చేవాళ్ళం. అయితే ఈ బలి ఎందుకు ఇస్తారు అని అంటే, నేను ఇంత పాపని, నా బదులుగా దీన్ని నీకు అప్పిస్తున్నాము అని చెప్పడానికి ఇస్తున్నాం. అంటే ఆ బలి ఇచ్చే ముందు మేమందరం కూడా దాని మీద చేతులు పెడతాం. ఎందుకనంటే మాకు సాదృశ్యంగా దాన్ని ఇస్తున్నామని. అంటే అదేంటది? ఛాయ. అదేంటది? ఛాయ. అయితే ఎన్ని బలులని మేము అర్పించగలము అనే క్వశ్చన్కి వస్తే దానికి లెక్కలేదు. ఎందుకంటే పాపము మనం చనిపోయే ముందు కూడాను పాపము ఉంటూనే ఉంటుంది. అయితే మరి సమూలంగా పూర్తిగా ఈ పాపం పోవాలంటే ఏంటి అని అంటే అది ఒకరికే సాధ్యము, అది దేవుడు ఒక్కడే తీయగలడు. ఆ సందర్భము అంటే ఏంటా సందర్భము? ఆ దేవుడే ఈ భూలోకానికి వచ్చి ఆ పాపాన్ని తీసే సందర్భము ఎక్కడో ఒక దగ్గర జరగాలి. అది ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు, అంటే ఈ క్రిస్మస్ దినాన, అంటే ఆయన అవతారమూర్తిగా వచ్చిన సందర్భాన్ని మనము క్రిస్మస్ జరుపుకుంటా ఉన్నాం అన్నమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో ఏముంటుందో తెలుసా? ఆయన వధింపబడిన గొర్రె పిల్ల. అంటే మనం అందరం కూడాను ఆయన మీద చేతులుంచి మనకు బదులుగా ఆయన మరణించాడు అని మన విశ్వాసం ద్వారా చెబుతా ఉన్నాము. కాబట్టి ఆయన పూర్తిగా మన పాపాలని నిర్మూలించాడు, తీసివేసేసాడు. ఇప్పుడు మనము సుఖంగా చేతులేసి చక్కగా జీవించగలము. సో హీ ఈజ్ అ షాడో ఆఫ్ థింగ్స్. నేను ఇంకొక మాట చెప్తాను. షాడో ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడు వస్తుంది షాడో? ఇక నీడ పడుతుంది అని అంటే ఏముండాలి? వెలుగు ఉండాలి. ఆ వెలుగు కూడా ఏముంటుంది? ఒక డైరెక్షన్ ఉంటుంది. సూర్యుడు ఎటు వెళ్ళిపోయి దాని ఆపోజిట్గా నీడ పడుతుంది. సో దెర్ ఈజ్ అ మీనింగ్, దెర్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ దెర్ ఈజ్ అ లైట్. ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కూడాను ఎవరు కూడాను యేసు ప్రభువుల వారు ఒక వ్యక్తిగా చెప్పిన మాటలు ఎవరు చెప్పలేదు. ఏ ప్రబోధకుడు చెప్పలేదు, ఏ మత గురువు కూడాను చెప్పలేదు. అది ఏంటో తెలుసా? అయ్యగారు చెప్పినట్లు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని అన్నాడు. అలాగే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను వెలుగై ఉన్నాను అన్నాడు. నేను వెలుగు కోసము తపన పడుతున్నాను అని అనలేదు ఒక వ్యక్తిలాగా. నేను వెలుగు కోసం వెతుకుతున్నాను అని అనలేదు. నేను వెలుగుని ఎక్కడో ఉంది దానికోసం నేను తపస్సు చేస్తున్నాను అని అనలేదు. కానీ ఆయన చెప్పిన మాట ఏంటి? నేనే వెలుగై ఉన్నాను. అది ఎవరు చెప్పగలరు అని అంటే దేవాతి దేవుడు ఒక్కడే చెప్పగలడు. ఎందుకంటే అది ఆయన గురించి ఆయనే కరెక్ట్గా చెప్పగలడు. సో హీ ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. కేక్ కటింగ్ నిమిత్తం సలోమి రాజు గారు ప్రార్థన చేస్తారు. కేక్ కటింగ్ జరుగుతుండగా రోజులీ మ్యాన్లుగా ప్రత్యేకమైన పాట పాడి అందిస్తారు. గణపతి గారు, అదేవిధంగా బాపయ్య పంతులు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పరలోక నామం నాకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా.
యేసయ్య మీ జన్మదినాన మేము సంతోషించి ఆనందించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, అందరికో లేని రక్షణ మాకు దయచేసావు. మా జీవితాల్లో మీరు పుట్టారనే సంతోషంతో ప్రభా, ఉత్సాహంతో నిన్ను స్తుతించే వారంగా ఈ విధంగా కూడుకున్నందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా, ఈ లోకం నాకు వెలుగై వచ్చావు ప్రభా. ఆ వెలుగును మేము ప్రకటించే జీవితాలు మాకు దయచేసి ఈ క్రిస్మస్ ప్రభా ఆనందంగా ప్రభా యేసయ్య సంతోషంగా ప్రభా యేసయ్య మేము సెలబ్రేట్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పుడు ప్రభా కేక్ కట్ చేస్తుండగా ప్రభా కేక్ ఎంత మధురంగా ఉంటుందో ప్రభా, అలాగే మా జీవితాలు నీ కొరకు ప్రభా మధురంగా ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా యేసయ్య మేము ప్రతిదినము నీ కొరకు బ్రతికే జీవితాన్ని మాకు దయచేసి యేసయ్య క్రిస్మస్ ఆనందాన్ని మా జీవితంలో నుంచి ప్రభా ఎన్నడూ తీసివేయకుండా ప్రభా నీ కొరకు బ్రతుకుని మాకు దయచేయండి దేవా. నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేస్తారని యేసయ్య ఈ చిన్న ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రభా మహిమ ప్రభావము మీరే పొందుతారని యేసునామం పేట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గౌరవనీయులు హరిక ప్రసాద్ గారు కావాలి, గణపతి గారు, కిషోర్ మాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్కి ప్లీజ్. కిషోర్ మాస్టర్ గారు, గణపతి గారు, స్థానికులు పెద్దలు, శుభవార్త దూత తెల్పగా
చప్పలు కొడతామని తెలియజేద్దాం. మన మొదలు హారిక ప్రసాద్ గారు, అదేవిధంగా కిషోర్ మాస్టర్ గారు, అదేవిధంగా సుదర్శన్ గారు, గణపతి గారు, అదేవిధంగా మా బంధువులందరికీ చప్పలు కొడతామని తెలియజేద్దాం. ఈ క్రిస్మస్ కేక్, అదేవిధంగా క్రిస్మస్ని ఉద్దేశించి హారిక ప్రసాద్ గారు 2 నిమిషాలు వారి శుభాలు పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అటు తర్వాత కోయిర్ వారు ప్రత్యేకమైన పాట పాడుతుండగా మెన్స్ ఫెలోషిప్ ద్వారా క్యాలెండర్స్ కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా మన పాస్టర్ జయరాజ్ గారు ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకి ఆ ప్రభు ఆశీస్సులు ఇలా కలకాలం ఉండాలని మా అందరి తరపున మేమందరం కూడా ఆశీర్వదిస్తూ భగవంతుని ఆయనకి పరిపూర్ణమైన ఆరోగ్యము మరియు శక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ క్రిస్మస్ పర్వదినాన మీ అందరికి కూడా దేవుని ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరెవరైనా ఈ యొక్క లోకంలో వచ్చినందుకు మనం ఒక మంచి పని చేసి దేవుని కృప పొందవలసిందిగా అందరినీ కోరుతున్నాను. అలాగంటే మనం చేసే పని వలన ఇంకోళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అన్యాయము ఇది జరగకుండా ఉండాలి. అది మనకి తెలియకుండా ఏదైనా అన్యాయం జరగాలి తప్ప, మనం తెలిసి ఒకళ్ళ అభివృద్ధిని కోరుకోవాలి తప్ప వాళ్ళ యొక్క చెడిపోవాలని ఎట్టి పరిస్థితుల్లో కొనుక్కోకూడదు. దేవుడు మన కోసం ఆ విధంగానే మన పాపరిహారంగా ఈరోజు చనిపోయిన ఆయన చనిపోయారు కాబట్టి ఆయన దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన అందరం కూడా పరోపకారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ దేవుడు ఆ విధమైన మనసు ఇవ్వాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదములు. అదేవిధంగా పెద్దలు పైన ఉంటుండగానే మెన్స్ ఫెలోషిప్ వారు కూడా, ఇమాన్యుయల్ చర్చ్ మెన్స్ ఫెలోషిప్ డోలమోషే గారు, సామూర్తి గారు, నారాయణ్ సార్, లోకేష్ సార్, డాక్టర్ డోలమోషే గారు అండి, నాట్ డోలా, డాక్టర్ డోలమోషే గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, కోయర్ వారందరూ ప్రత్యేకమైన పాట పాడడానికి సిద్ధంగా ఉండవలసిందిగా మరి మనం చేస్తున్నాం. వారు వస్తారు, రావాలి. సంఘ పెద్దలు శేఖర్ గారు, సురేష్ గారు, దినేష్ గారు, బెంజమిన్ గారు కూడా రావాల్సిందే మనం చేస్తున్నాం. అదేవిధంగా వెనక్కున్నవారు ఎవరైతే ఇమాన్యుయల్ చర్చ్ మెన్స్ ఫెలోషిప్లో ఉన్నారో అందరూ రావాల్సింది మనం చేస్తున్నాం. బుజ్జి గారు, సుదర్శన్ గారు, అప్పారావు గారు, ఇంకా అనేక మంది ఉన్నారు. రాజు గారు, మోషే గారు, సాల్మన్ రాజు గారు, శంకర్ మోహన్ గారు, అందరూ రావాల్సింది మనం చేస్తున్నాం. క్యాలెండర్స్ని ఆవిష్కరించడం జరుగుతుంది. సో ఈ క్యాలెండర్స్ని అందిస్తుండగా కోయిర్ వారు ప్రత్యేకమైన పాట పాడుతుండగా కానుకలు అర్పించువారు, స్వీకరించువారు త్వరపడవలసిందిగా మనం చేస్తున్నాం. కానుకలు స్వీకరించేవారు రెడీగా ఉన్నారమ్మా. కానుకలు పట్టేవి ఏమైనా అక్కడ కొన్ని రెడీగా ఏమైనా ఉంటే తీసుకుంటండి. శ్రీయేసునామమును గణపరచుదాం, ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం. శ్రీయేసునామమును గణపరచుదాం, చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం, నాట్యం చేయించు ఆరాధిద్దాం, ఉల్లాసముగా ఆరాధిద్దాం, ఉత్సాహముగా ఆరాధిద్దాం. బెత్లెహేములో మనకై ఉదయించే, బెత్లెహేములో మనకై ఉదయించే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా క్రిస్మస్ ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా క్రిస్మస్ ఆరాధనా. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా
అర్పించుకుందాం. బెత్లెహేములో పశుల పాకలో, బెత్లెహేములో పశుల పాకలో, లోక రక్షకుడు ఉదయించినాడట, ఇక క్రిస్మస్ సంతోషమేనట. లోక రక్షకుడు ఉదయించినాడట, ఇక క్రిస్మస్ సంతోషమేనట. హరిగొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి, గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి సువార్తను ప్రకటించిరి, శ్రీ యేసుని ఇలా చాటిరి. సువార్తను ప్రకటించిరి, శ్రీ యేసుని ఇలా చాటిరి. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. తప్పట్లు అందరూ. మన పండుగ లోకమందరికీ ఒకే ఒక పండుగ, అదే మన క్రిస్మస్ పండుగ. లోక ప్రజలందరికీ ఒకే పండుగంట, లోక ప్రజలందరికీ ఒకే పండుగంట. దేవదేవుడే దిగి వచ్చినాడట, ఇక క్రిస్మస్ సంతోషమేనట. దేవదేవుడే దిగి వచ్చినాడట, ఇక క్రిస్మస్ సంతోషమేనట. హరిగొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి, గొల్లాలొచ్చి జ్ఞానులొచ్చి యేసును చూసి కానుకలిచ్చి. ఓ సువార్తను ప్రకటించిరి, శ్రీ యేసుని ఇలా చాటిరి. సువార్తను ప్రకటించిరి, శ్రీ యేసుని ఇలా చాటిరి. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. హై చప్పట్లు కొడుతూ నాట్యము చేయి, ఉల్లాసముగా ఉత్సాహముగా. బెత్లెహేములో మనకై ఉదయించే, బెత్లెహేములో మనకై ఉదయించే. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన. ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. హై ఉత్సాహంగా పాడుదాం, ఉల్లాసంగా ఆడుదాం, శ్రీ యేసు నామమును గణపరచుదాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన క్రిస్మస్ ఆరాధన. ఈ సమయంలో ఈ యొక్క కానుకల నిమిత్తం, అదేవిధంగా క్యాలెండర్ నిమిత్తం లోకేష్ సార్ చిన్న ప్రార్థన చేసి ఈ యొక్క క్యాలెండర్స్ని ఆవిష్కరించి అందరికి అందిస్తారు. ఆశీర్వాదంతో ఈ కూడికి ముగుస్తుంది. యూత్ వారు మెన్స్ ఫెలోషిప్ భోజనం ఏర్పాటు చేయవలసింది మనం చేస్తున్నాం.
చక్కని డ్యాన్స్ ప్రదర్శనలు చూస్తూ మీరు భోజనం ఆరగించవచ్చని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో లోకేష్ సార్ చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన ఈ గొప్ప తెలుసుకొని తండ్రి, నాయన నీ కార్యక్రమాలు చేసే కార్యక్రమాల్లో మీరు తోడునేడగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఇక్కడికి విచ్చేసినటువంటి మా సంఘమే కాకుండా ఈ 2 వీధుల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ ఆహ్వానించి వాళ్ళని మా వేడుకలని ఒక్కసారి మీరు వచ్చి చూసి మమ్మల్ని అందరినీ దీవించండి అని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది. వారు అలాగే విచ్చేసి మన అందరికీ కూడా ఆశీర్వదించి మన దేవుడు ఆశీస్సులు పొందుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకెళ్ళడానికి తండ్రి ఇచ్చిన కృపను బట్టి మీ అందరికీ వందనాలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఈ చిన్న మహాపరిశుద్ధుడమైన మా తండ్రి యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రతిదినము మమ్మల్ని మా సంఘాన్ని కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే తండ్రి, ఈ రోజు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరుండి జరిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ముందున్నాయి తండ్రి. వాటిల్లో మీరు ముందుండి జరిపించి జయప్రదం చేస్తారని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈ క్యాలెండర్స్ వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం మేలు. ఈ వాక్యం చదివినప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీకు సరిహద్దుల్లో సమాధానం కలుగజేస్తాడు, మీకు నెమ్మది కలుగజేస్తాడు, మీకు పూర్ణ శాంతిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ సమయం ముందు ఈ క్యాలెండర్స్ డాక్టర్ రవికుమార్ గారు ద్వారా ఇవి ఒక్కొక్కరికి అందిస్తారండి. వెనక పెద్దలు కూడా ఉన్నారు, మన ప్రియులు కిషోర్ మాస్టర్ గారు 2 మాటలు మరి శుభాలు తెలియజేస్తారు. ఈ టీచర్స్ యూనియన్కి మంచి అధినేత, మంచి వక్తలు ఈ సమయం వారికి అప్పగిస్తారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ గాంధీనగర్ కాలనీలో గాంధీనగర్ కుటుంబ సభ్యులుగా గత కొన్నేళ్లుగా మా అందరితో భాగస్వామ్యమైన ఫాస్టర్ గారికి, ఈ వేడుకలకి హాజరైన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరితో ఒక మాట పంచుకోవాలని, ఈ పర్వదినం సందర్భంగా సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తారు. బాలుడు నడవవలసిన త్రోవలో మనం నేర్పినట్లయితే ఆ స్థానమును ఎల్లప్పుడూ వైదొలగడు. చిన్నప్పటి నుంచే దైవ మార్గాన్ని, ఒక మంచి మార్గాన్ని, నిజాయితీ కలిగిన మార్గాన్ని నేర్పినట్లయితే రాబోయే కాలంలో ఈ సమాజంలో ఒక మంచి పౌరుడిగా ఆ బాధ్యతను నిర్వర్తించడంలో చాలా కీలకంగా ఉంటారని సామెతల గ్రంథంలో ఉంది. మరొక మాట, సూది బెజ్జము నుంచి ఒంటె తలనైనా దూర్చుట సులభము కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఉండుట కష్టతరం. అంటే ఈరోజు సమాజంలో సమాజ సేవకి మనకుండే ఆస్తిని కానీ, మనకుండే సంపదన కానీ ప్రతి ఒక్కరి కష్టాల్లో
పాలు పంచుకొని ఆ రకంగా సమాజంలో భాగస్వామ్యం అయినప్పుడు ఖచ్చితంగా ప్రభువు తాలూకా సన్నిధిని, ప్రభువు తాలూకా హృదయాన్ని తప్పనిసరిగా మనం చేరుకుంటామని ఈ రెండు ఖచ్చితంగా మనందరం పాటించి సమాజం అభివృద్ధికి కులం మతం భేదం లేకుండా సమాజ అభివృద్ధికి అందరం సహకరించగలరని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చక్కని సందేశం ఇచ్చారు వారి టీచర్ గారు కాబట్టి చక్కగా వారు బైబిల్ చదివారు, మనకి నేర్పారండి. మనము కూడా అనేకలకి నేర్పి మంచి మార్గంలో మన పిల్లలు నడిపించారు. డాక్టర్ రవికుమార్ గారు వారు కూడా వారి గ్రీటింగ్స్ లేకపోతే మరి ఇంకా పండగలాగా ఉండదు. ఈ సమయాన్ని వారికి డాక్టర్ నల్లి రవికుమార్ గారు ఆశాదీపిక ఫౌండేషన్ మరియు మెడికల్ మరి డాక్టర్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నారు. మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. ఈరోజు ఈ వేడుక నిర్వహిస్తున్న జయరాజ్ గారికి, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి, వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలతో క్రైస్తవ సోదర సోదరీమణులకు, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ప్రత్యేకంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాదొక దుర్గం నాదొక మార్గం, నా మార్గం అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం స్వర్గం. ఆయన చూపించిన మార్గమే స్వర్గం. అలాంటి యేసుక్రీస్తుని స్మరించుకుంటూ ఈరోజు చేస్తున్న క్రైస్తవ పండగకి నన్ను ముందుగా ఆహ్వానించినందుకు పెద్దలకి హృదయపూర్వకమైన నమస్కారాలతో ప్రారంభిస్తున్నానండి. మనల్ని మనం చూసుకోవటం మర్చిపోయాం. ఒక చిన్న పిల్లోడు ఆ తండ్రి బైక్ ముందు ఎక్కి ప్రపంచాన్ని జయించేశాను అనుకుంటాడు. తండ్రి డ్రైవింగ్ చేస్తుంటే ఆ పాప ముందు కూర్చొని ఈ ప్రపంచమంతా నాకు మా నాన్నగారు చూపిస్తున్నారు అని అనుకుంటారు. సో వీళ్ళ నాన్నగారితో ఆ తల్లి ఆ తండ్రి ఆ తల్లి కానీ తండ్రితో కానీ పిల్లలు ఉన్నంత వరకు మాకు వాళ్ళే దేవుళ్ళని భావిస్తూ ఉంటారు. ఏదో రోజున వాళ్ళ నాన్నగారు కానీ ఆ అమ్మగారు కానీ ఎక్స్పైర్ అయిపోయినాక ఆ బండి ముందు కూర్చున్న అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఇంతవరకు నా నాన్నతో నేను ఉన్నాను, నాకు ధైర్యం ఉంది, బట్ నౌ హీఈస్ నాట్ దేర్, సో నేను సన్నగిల్లిపోతున్నానేమో అనుకునే క్షణంలో మీకు ఆ భయం లేదు. అంతకన్నా పెద్ద తండ్రి మీ అందరి కోసం సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఏ బిడ్డ ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ యేసు జీసస్ మీతో కూడా ఉన్నాడని చెప్పేసి నేను ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆయన బోధనలు ఏం చెప్తున్నారంటే, ఆయన పెద్ద పెద్ద నివాసాల్లో పుట్టలేదు, రిసార్ట్స్లో పుట్టలేదు, బెత్లెహేంలో ఒక మామూలుగా ఓ చిన్న పూరే గుడిసెలో జన్మించారు. కానీ మనం ఎక్కడ పుట్టాం కాదు అంటే, ఒక కలువ తీసుకోండి, కలువ బురదలో పుడుతుంది. కలువ లోటస్ బురదలో పుట్టి మామూలుగా ఉండి ఆ బురద తనతో అంటించుకోకుండా దేవుడి సన్నిధికి చేరుతుంది. పెద్ద పెద్ద గులాబీలు ఇవన్నిటికన్నా కలువ పువ్వునే దేవుడి దగ్గర చేరుస్తారు. సో ఆయన జీసస్ ఎక్కడ పుట్టారని కాదు, ప్రపంచానికే దేవుడయ్యాడు. సో అందువల్ల మనం అందరం ఖచ్చితంగా ఆయన ఆరాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఒక మాటలో చెప్తారు, ఇప్పుడు మనల్ని మనం చూసుకోవటం మర్చిపోయాం, ఎదుటి వ్యక్తి కళ్ళల్లోకి చూసి మాట్లాడటం మర్చిపోయాం, ఎక్కడో చూసి మాట్లాడుతున్నాం, మన పక్క ఉన్న వ్యక్తిని గురించి పట్టించుకోవట్లే. ఎక్కడో అంగార గ్రహంలో ఒక ఐటెం పెట్టి ఈ భూమి మీద పాత్ ఫైండర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి అక్కడ మూవ్ చేయగలుగుతున్నాం. అంత దూరం పరిగెడుతున్నాం, కానీ రాతి యుగం నుంచి రాకెట్ యుగంకి వచ్చాం. ఎక్కడెక్కడో చూసి మాట్లాడుతున్నాం, సాటి వాడి గుండెల్లో చూడలేకపోతున్నాం. ఆయన ఒక మాట చెప్పాడు, నిన్నును నీవలే నీ పొరుగు వారిని ప్రేమించుము, ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని నువ్వు జయించేస్తావు. పెద్ద పెద్ద పనులు ఏం చేయక్కర్లేదండి, ఎదుటి వారి కళ్ళల్లోకి చూసి వాళ్ళ బాధను అర్థం చేసుకుని మనం ఆ బాధను తీర్చగలిగితే అదే ఆయన ఇచ్చిన మంచి ఉపదేశం అని నేను ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. బ్రతికుండడం అంటే ఊపిరి పీల్చడం కాదు, మనం చనిపోయాక కూడా జనం ఊపిరిగా మారాలి. ఎన్నేళ్ళు ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎంతమంది గుండెల్లో ఉన్నామన్నదే ప్రధానం. అలా కొన్ని లక్షల మంది గుండెల్లో ఉన్న ఆయన హ్యాట్స్ ఆఫ్ అండి. ఆయన గురించి కొందరు జనాన్ని ప్రేమిస్తారు, మరి కొందరు జీవితాన్ని ప్రేమిస్తారు. జనాన్ని ప్రేమించేవారు జనం గుండెల్లో చిరంజీవులుగా నిలిచిపోతారు. ఆయన జనాన్నే ప్రేమించారు కాబట్టి ఎప్పుడు ప్రతి వ్యక్తి గుండెల్లో కూడా ఆయన చిరంజీవులే అని ఎందు మూలంగా నేను వివరిస్తున్నానండి. ఆయన చెప్పిన మాటల్లో చెప్పాలనుకుంటే, నీ వెనక 100 మంది ఉంటే నువ్వు మాత్రమే గెలుస్తావు. ఆ 100 మందికి నువ్వు ఉన్నావనే ధైర్యం ఉంటే
ఈ ప్రపంచాన్నే గెలుస్తావు. అలా నిరుపేదలు, అభాగ్యులు, నిర్భాగ్యులు అందరము మనందరికీ ఆయన ఉన్నారనే ధైర్యం ఇచ్చారు కాబట్టి, ఆ వెనక కాదు మనందరి ముందుండి ఆయన నడిపిస్తున్నారు కాబట్టి, ఆయనకి ఇందు మూలంగా ఇంత మంచి అవకాశం చాలా పెద్దలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అయితే అందరూ వేచిందండి. అందరికీ విందు సిద్ధపరచబడ్డది చేసేయాలండి. ఇక్కడ అందరు కౌంటర్స్ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు ఎవరు తొందరపడక్కర్లేదు. దయతో మరి బాలాజీ మెడికల్స్ కిరణ్ గారి ద్వారా వస్త్ర పంపిణీ, అలాగే పెద్దల వారితో వస్త్ర పంపిణీ అవుతుంది. ఇప్పుడు ఆశీర్వాదంతో ముగించుకుందాం. భోజనానికి దయచేసి అందరూ లేచి నిలబడదాం. ఈ సమయంలో ఏర్పాటు చేయాలి. మనం చివరిగా పాస్టర్ గారు బ్యూలా జయరాజ్ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకుల ఆశీర్వాదంతో ఈ కూడికను ముగించుకుందాం. అటు తర్వాత వస్త్ర పంపిణీ మరియు డ్యాన్స్ కొరియోగ్రఫీస్ ఉంటాయి కనుక సిద్ధంగా ఉండవలసింది మనం చేసిన భోజనం ప్రారంభించండి. ప్రార్థన వెంటనే స్తుతులకు పాత్రుడా, స్తోత్రారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వాధికారి నీకు వందనాలు. మా కొరకు భూమి మీదకి దిగి వచ్చిన దేవా నీకు వందనాలు. ఎంతో సంతోషకరంగా ఆనందకరంగా ఈ యొక్క కూడికను జరిపించినందుకు నీకు వందనాలు. పెద్దల ద్వారా అయ్యా మా గ్రామంలో ఉంటున్న ప్రభా మా పెద్దల ద్వారా ఇది జరిగించినందుకు నీకు వందనాలు. అలాగే మా సంఘస్థులందరూ ఎంతో శ్రమించారు అయ్యా, వారందరినీ దీవించండి. భోజన కార్యక్రమాల్లో కూడా మీరు ఉండండి. ప్రతి విషయంలో మీరు తోడే ఉండి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఇంకా వస్త్ర పంపిణీ ఉంది ప్రభా, భోజన కార్యక్రమం ఉంది, అన్నిటిలో నువ్వు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కుడిన మనకును ప్రభుని ప్రేమించే సకల ప్రజలకును ఈ క్రిస్మస్ వేడికి వచ్చిన పెద్దలకును సంఘస్థులకును మరి ఇరువీధులకి అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాను, ప్రవేశ రక్తమే ఇచ్చాను, ప్రవేశ నామ సంపూర్ణ విజయం. We wish you హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టాను. ఆదివారం ఉదయం 10 గంటలకు సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో ఆరాధన ఉంటుంది. అలాగే ప్రేయర్ హాల్ దగ్గర మరి సాయంత్రం ఆరాధన ఉంటుంది. దయతో తప్పక మీరు పాలు పంపులు పొందాలి. ఇంకా ప్రభు యేసుక్రీస్తుని గురించిన వివరాలు, సంశయాలు, సందేహాలు ఏమైనా ఉంటే అడిగి తెలుసుకోవచ్చని మరి ప్రభు మిమ్మల్ని దీవించాలని, క్రిస్మస్ సంతోషం మీకు అనుగ్రహించాలని కోరుతున్నాం. దయతో అందరూ వేచి ఉండండి. ఇక్కడ కౌంటర్స్ రెడీ చేశారు. కూర్చోండి, మిగిలిన వారు కూర్చోండి. కౌంటర్స్ దాటి కూర్చోండి. మీకు అందరికీ క్రిస్మస్ విందు ఉంది, స్వీకరించాలని కోరుతున్నాం. మన మధ్యన ఉంటున్నా మరి బాలాజీ మెడికల్స్ కిరణ్ గారు, ఒక ఆశా కిరణ్ మనందరికీ వారు వస్తారు. వచ్చి వారి చేతుల మీద, అలాగే కొంతమంది పెద్దల చేతుల మీద వస్త్ర పంపిణీ అవుతుంది. మన మధ్య హైదరాబాద్ నుంచి వచ్చేసిన మరి నవదంపతులు అనొచ్చు, పెళ్ళి కొన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ మా కొత్తగా ఉన్నారు వాళ్ళు. దానికి ఈ సమయం దినేష్, అర్థమైందండి, దినేష్ దంపతులు రావాలి. వస్త్ర పంపిణీ మన మధ్య ఉన్న డోల మోషే గారు, దినేష్ సౌమ్య, అదేవిధంగా సురేష్ సంధ్య గారు, అదేవిధంగా శేఖర్ మణి గారు, స్నేహ బెంజమిన్ గారు, వీరు 5 స్పాన్సర్ చేశారు. వారు రావాల్సింది, వాళ్ళు రావాలి. వారు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారు వచ్చి అందిస్తారు. ఈ సమయంలో పెద్దలైన వారు మా యొక్క గృహంలోనికి లంచ్కి వెళ్ళవలసిందిగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక కార్యక్రమం అంతా ఘనంగా జరిగించడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. స్నేహ బెంజమిన్ గారు, రూబీ మేడం, పాల్ వారు కూడా రావాలంటే ఈ స్పాన్సర్స్ ఈ శారీస్ మరియు దుప్పట్లు ఇచ్చిన వారి పేర్లు చదువుతున్నాను. ప్రభావతి రాజు గారు, విమలా గారు, సంధ్య గారు, ఎరీషా, చిన్న ప్రసాద్ గారు, మీనా జగదీష్ గారు, సుజాత రాజు గారు, మోషే రత్నం గారు, సుజాత రాజు గారు, హేమ బుజ్జి గారు, గురవయ్య గారు, చిన్న లీలా గారు. సో వీరందరూ వీరికి స్పాన్సర్ చేశారు. వారందరూ వచ్చినప్పుడు ఈ యొక్క వస్త్ర పంపిణీ జరుగుతుంది. నాట్యం కొరకు మొట్టమొదటిగా